నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న ఒక కువైటీ పౌరుడు తన ఇంట్లో చెట్లను పెంచుతూ ఉంటే పోలీసులు ఆ విషయం తెలుసుకుని అతన్ని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటీవల కాలంలో కొంతమంది ఎవరైతే ఉన్నారో మాదక ద్రవ్యాల కొత్త చట్టం వచ్చిన తర్వాత మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కువైట్లో తగ్గిందనమాట. దీంతో మాదక ద్రవ్యాలకు బానిసైన కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళే గంజాయి చెట్లను పెంచుకోవడం మొదలు పెట్టారన్నమాట. బయట దేశాల నుంచి దానికి సంబంధించిన విత్తనాలు అవి తెప్పించుకొని వాళ్ళే స్వయంగా మాదక ద్రవ్యాలు తయారు చేసుకునే స్థాయికి అయితే చేరిపోయారు. తాజాగా కువైట్లో మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అంతర్జాతీయ నియంత్రణ విభాగం ద్వారా కువైట్లోని దోహా ప్రాంతంలో ఒక కువైటీ పౌరుడిని అరెస్టు చేసింది. అతను గంజాయి సాగు చేస్తూ ఉన్నాడని, అక్రమ రవాణా మరియు వ్యక్తిగత ఉపయోగం కోసం మాదక ద్రవ్యాలు కలిగి ఉన్నాడని చెప్పి పోలీసుల యొక్క నిఘాలో తేలడంతో ఈ యొక్క అరెస్టు జరిగింది. అధికారులు అతని నుంచి 6 కేజీల గంజాయి, 250 గ్రాముల హ్యాషిష్, అలాగే ఆ యొక్క గంజాయి మొక్కలు పెంచడానికి ఉపయోగించిన పరికరాలు మరియు అతని వద్ద నుంచి 17,820 దినార్ల డబ్బును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు, మాదక ద్రవ్యాలు, అలాగే అరెస్టు చేసిన కువైటీ పౌరుడిని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేసినట్లయితే పోలీసులు తెలిపారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మనకు ఎటువంటి కష్టం వచ్చినా సరే కానన్నా డబ్బు కోసం ఇటువంటి చెడు మార్గాలలో ఎవరూ వెళ్ళవద్దని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే కానీ ఈ చెడు మార్గాలలో వెళితే కానీ మన పైన ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం బాగుంటారు. కానీ చెడు మార్గంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ ఏమి జరిగినా దానికి బాధ్యత నువ్వే వహించాల్సి ఉంటుంది. జైలు శిక్ష వేస్తే జైలు శిక్ష, నేర తీవ్రతను పెట్టి ఉరి శిక్ష వేస్తే కానీ దానికి కూడా నువ్వు స్వీకరించాల్సి ఉంటుంది. దయచేసి ఎవరు ఇటువంటి పనులకు వెళ్ళవద్దు. ముఖ్యంగా అకామా లేని వారిని ఇటువంటి వారైతే టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.